తిమ్మరాజుపల్లి టీవీ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీ 90s కిడ్స్ కి అయితే చాలా జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. ఈ మూవీలో మొదట పెంకుటిల్లు ఎవరు కట్టారు, మిద్దిల్లు ఎవరు కట్టారు, ఫస్ట్ టీవీ ఎవరు కొన్నారు, టీవీ చూడాలంటే ఆ ఊర్లో ఎవరైతే టీవీ కొనింటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరంతా టీవీ చూడడం, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ గుర్తుకు చేస్తుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఒక విలేజ్ లో జరిగే స్టోరీని చాలా న్యాచురల్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ ఊర్లో ఒక పండుగ రోజు ఒక టీవీని రెంట్కి తెచ్చుకొని ఊరంతా కలిసి సినిమాలు చూడడం, ఆ ఊర్లో ఫస్ట్ టీవీ కొంటే ఆ ఊరు జనాలు ఎలా చూశారు అనే దాని గురించి చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ ముందు హీరో ఊరు జనాలతో చేసే ఛాలెంజ్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు లాగ్ అని అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మూవీలో కామెడీ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆ ఊరు జనాల మధ్య వచ్చే డ్రామా మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. స్టోరీ విషయానికి వస్తే తిమ్మరాజుపల్లి అనే ఒక ఊర్లో రాజప్ప అనే ఒకతను కొత్త టీవీ కొంటాడు. ఆ ఊర్లో అదే మొదటి టీవీ చూడడానికి ఊరి జనం అంతా అతని ఇంటికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఒకరోజు ఆ టీవీ కనిపించకుండా పోతుంది. టీవీ కనిపించకుండా పోవడానికి కారణం ఆ ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే సతీష్ అనే అతనే కారణమని ఊరి జనం అంతా అతన్ని అనుమానిస్తారు. సతీష్ అనే అతను ఆ టీవీని కొట్టేయలేదని నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఆ టీవీని కొట్టేసింది ఎవరు, సతీష్ కి రాజప్ప చెల్లెలికి ఉన్న సంబంధం ఏంటి, సతీష్ ఆ టీవీని కొట్టేసిన వాళ్ళని కనిపెట్టగలిగాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ చాలా సింపుల్ గానే ఉంటుంది. రన్ టైం తక్కువగానే ఉండడంతో చాలా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. మూవీలో నాకైతే రాజప్ప తండ్రి క్యారెక్టర్ చాలా బాగా నచ్చాయి. సెకండ్ హాఫ్ లో ఆ టీవీని కొట్టేసింది ఎవరు కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించుంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ లో ఆ టీవీని కనిపించకుండా చేసిన వాళ్ళ సైడ్ ఎమోషన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి. విలేజ్ లో ఉండే లొకేషన్స్, విజువల్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు చాలా బాగా న్యాచురల్ గానే చేశారు. అందరి క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పల్లెటూరులో జరిగే డ్రామాలను ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. పాత జ్ఞాపకాలను అయితే గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 3/5. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.